ఈరోజు జరిగిన నామినేషన్స్లో బెస్ట్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ పెట్టిన సంజన, మరి వర్స్ట్ అండ్ సేఫ్గా నామినేట్ చేసింది ఎవరంటే రీతు. సంజన క్రిస్టల్ క్లియర్గా రాముని వర్స్ట్ క్యాప్టెన్ అండ్ సంచాలక్గా పాయింట్అవుట్ చేసింది. దానికి తగ్గ రీజన్స్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. పాయింట్ నెంబర్ 1, యాజ్ ఎ సంచాలక్ బెట్ టాస్క్లో డిమాన్ పవన్ పడిపోయినా అది నువ్వు చూసినా కూడా నువ్వు రాంగ్ డెసిషన్ ఇచ్చావు. అది ఇమ్యూనిటీ టాస్క్లో రీతుకి డెమాన్కి చాలా అన్యాయం జరిగింది. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. తర్వాత నాకు ఒంట్లో బాగోలేదు, నేను హౌస్లో పడుకుంటాను, సామాన్లు తర్వాత పెడతానంటే ఫస్ట్ ఓకే అన్నావు. తర్వాత భరణి వెంటనే పంపించే అంటే పంపించేసావు. నాకో న్యాయం, భరణికో న్యాయమా? భరణి షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు భరణిని పడుకోమన్నావు, హౌస్మేట్స్ని అడిగావు, నన్ను అడగలేదు పర్మిషన్. దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇక్కడ క్లియర్గా యు ఆర్ అ పప్పెట్ ఆఫ్ భరణి అని చెప్పిన సంజన, ఇది ఖచ్చితంగా 100% కరెక్ట్. కేవలం భరణి కెప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేశాడని భరణికో న్యాయం, మిగతా హౌస్మేట్స్కో న్యాయం అన్నట్టు క్లియర్గా బయాస్డ్ ఒపీనియన్స్ అండ్ బయాస్డ్ రిజల్ట్స్ చూపించిన కెప్టెన్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన రాము. ఇక రీతు విషయానికి వస్తే వర్స్ట్ నామినేషన్ పాయింట్స్ అండి. ఎన్ని రోజులు దివ్య కష్టపడి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసినా ఏ రోజు ఏమి అనకుండా చక్కగా తిన్న రీతు, పైగా కెప్టెన్సీ టాస్క్లో కంటిన్యూస్గా నడుము పడిపోయేలాగా రీతుకి హెల్ప్ చేస్తూ వచ్చిన దివ్యానే నామినేట్ చేసింది. అది ఏ రీజన్తో? బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది అన్న ఒక్క రీజన్తో హౌస్ నుంచే పంపించేయాలన్న నామినేషన్ ప్రాసెస్లో దివ్యాని వేసిన రీతు, విచ్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ నామినేషన్ ఫ్రమ్ రీతూస్ ఎండ్. ఇలాగా సేఫ్ నామినేషనే కాదండి, చాలా సేఫ్ ప్లే చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైనా పవర్ ఇస్తారా అని కూడా హింట్స్ ఇస్తూ వచ్చింది. ఇలా ప్రతిసారి సేఫ్ గేమ్ ప్లే చేస్తూ వచ్చిన రీతు.